ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. గరుడ పంచమి విశేషం ఏమిటి? శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమి అంటారు. ఆ రోజుని నాగుల పంచమి అని కూడా అంటారు. అయితే ఈ గరుడ పంచమి రోజు ఏం చెయ్యాలి, ఏ విధంగా పూజ చేయాలి అనేటువంటి విషయాలు మనకి వ్రత రత్నాకరంలో తెలుస్తూ ఉన్నాయి. ఈ గరుడ పంచమి రోజు వ్రతాన్ని చెయ్యాలి. ఎవరు చెయ్యాలి? సోదరులు ఉన్నటువంటి స్త్రీలంతా కూడా ఒక 10 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని చెయ్యాలి నుండి. అయితే ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి అనేటువంటి వివరాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ రోజు ప్రాతకాలంలోనే లేచి స్నానాలు చేసుకుని తర్వాత నిత్య పూజాధికాలు ముగించుకున్న తర్వాత ఒక చతురస్రాకారమైనటువంటి పీటను తీసుకుని దాని మీద అష్టదళ పద్మాన్ని పెట్టి ఆ తర్వాత దాని మీద కొన్ని బియ్యాన్ని వేయాలిట. ఆ బియ్యాన్ని వేసి దానిలో ఒక కలశం పెట్టి ఆ కలశం మీద ఒక నాగ ప్రతిమను పెట్టాలి. ఆ నాగ ప్రతిమ బంగారుది కానీ, వెండిది కానీ, రాగిది కానీ, ఇత్తడిది కానీ, చివరికి మట్టిది కానీ లేదా పిండితో చేసింది కానీ ఏదైనా సరే ఒక నాగ పడుగ అక్కడ ఉండాలి. ఆ పడగ చుట్ట మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో గౌరీదేవిని పెట్టాలిట. ఆ గౌరీదేవి పసుపుతో చేసింది కావచ్చు లేదా విగ్రహమైనా కావచ్చు. మొత్తానికి మధ్యలో గౌరీదేవిని పెట్టి ఇక్కడ పూజ చెయ్యాలి అనేటువంటి విషయం కనిపిస్తోంది. పేరుకేమో ఇది గరుడ పంచమి వ్రతం, చేసేది మాత్రం నాగేంద్రుడి పూజ, గౌరీదేవి పూజగా మనకి ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తోంది. అయితే ఈ పూజ చేసేప్పుడుట ఎర్రని పూలతో పూజ చేయాలని 10 వరుసలుగా ఉన్నటువంటి దూరానికి 10 ముళ్ళు వేసి ఆ దూరాల్ని అక్కడ పెట్టి సోదరులకు కట్టి వాళ్ళు కూడా కట్టుకోవాలి అనేటువంటి విశేషం ఇక్కడ మనకి కనిపిస్తోంది. మామూలుగా మనం నైవేద్యాలు ఏ విధంగా పెడతామో ఈ వ్రత సమయంలో కూడా అమ్మవారికి అదే విధంగా షోడశోపచార పూజ చేసి నైవేద్యాలు పెట్టాలి. ఆ తర్వాత ఇది ప్రత్యేకంగా సోదరుల కోసం, క్షేమం కోసం చేసేటువంటి వ్రతంగా చెప్తారు. అయితే ఈ రోజు ఎందుకు చెయ్యాలి? శ్రావణ శుద్ధ పంచమి రోజే గరుడ పంచమి ఎందుకు చెయ్యాలి అనడానికి మనకి మరో ప్రత్యేకత కనిపిస్తోంది. అదేమిటంటే ఈ శ్రావణ శుద్ధ పంచమి రోజే గరుత్మంతుడు తన తల్లికి దాస్య విమోచనం చేయడం కోసం అని చెప్పేసి స్వర్గం నుంచి అమృత భాండాన్ని తీసుకొచ్చట. గరుత్మంతుడి తల్లి పేరు వినుత. ఆవిడ ఒక సందర్భంలో సవతి అయినటువంటి కద్రువతో ఒక పోటీ పడి ఆ పందెంలో ఓడిపోయి ఆవిడికి దాస్యం చేయడానికి ఒప్పుకుని చాలా కాలం ఆవిడ దాస్యం చేసిందిట. అయితే తన తల్లికి దాస్య విమోచనం చేయడానికి ఏం కావాలి అని అడిగినప్పుడు అమృతం తెచ్చిపెట్టాలి తన సంతానానికి అని కద్రువు అడిగిందిట. కద్రువు సంతానం అంతా కూడా నాగులుగా చెప్తారు. అప్పుడు గరుత్మంతుడు స్వర్గలోకానికి వెళ్లి అమృత భాండాన్ని తీసుకొచ్చి తన తల్లికి దాస్య విమోచనం అయింది అనిపించి ఆ తర్వాత ఆ నాగులు ఆ అమృతాన్ని సేవించకుండానే తిరిగి దానికి తీసుకెళ్లి స్వర్గలోకంలో ఎక్కడి నుంచి తెచ్చాడో అక్కడ పెట్టేట. ఆ విధంగా ఈ అమృత భాండాన్ని ఆయన తీసుకొచ్చినటువంటి రోజుగా ఈ రోజు గరుత్మంతుడికి పూజ చెయ్యాలి అని అంటారు. అయితే ఏది ఏమైనా కూడా ప్రస్ఫుటంగా మనకి ఇక్కడ కనిపించేటువంటి విషయం ఏమిటంటే నాగులు ఆ తర్వాత గరుత్మంతుడు కూడా సోదరులే అయినప్పటికీ కూడా ఇద్దరికి బద్ధ విరోధం. అలాంటి విరోధం ఉన్నటువంటి వాళ్ళని ఈ రోజు ప్రత్యేకంగా ఎందుకు మనం పూజించాలి అంటే ఇటు నాగదోషాలు పోవాలి అని ఈ రోజు నాగుల పంచమి కాబట్టి నాగేంద్రుణ్ణి పూజించాలి. అదేవిధంగా నాగబంధాలు కొంతమందికి జాతకాల్లో ఉంటాయి. ఆ నాగబంధం నుంచి విడివడాలి అంటే గరుత్మంతుణ్ణి పూజించాలి. ఏది ఏమైనా ఈ రోజు సోదరుల మధ్యలో కానీ విరోధం ఉండకుండా ఉండడానికి ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సకల దోషాలు పోవడం కోసం అని చెప్పేసి ఈ రోజు గరుడ పంచమి వ్రతం చెయ్యాలి అని చెప్పేసి మనకి వ్రత రత్నాకరంలో కనిపిస్తోంది.